అందరికి నమస్కారం. చాలా రోజుల తర్వాత మా ఆయనతో తిండి పోటీ. ఇది వరకు అన్నయ్య, బావ, మమత, నేను ఇట్లా తిండి పోటీలు పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ వెంటనే మా ఆయనతో అనమాట. ఈసారి తిండి పోటీలా చింతపండు పులిహోర, నాన్ వెజ్ ఏం లేకుండా చూసుకున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత కదా, కొంచెం కడుపులు సహకరించాలనే ఉద్దేశంగా ఇక మంచి నార్మల్ తిండి అంటే మంచి తిండి అన్నట్టు, మంచి పోషకాలతో కూడిన తిండి అన్నట్టు. పోషకాలు ఉన్నాయా దీనిలో? చింతపండు పులిహోరలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మా పిన్ని చేసిన చింతపండు పులిహోర పోషకాలు కలిపి పెట్టిందా? చింతపండు కలిపి పెట్టింది. చింతపండు కలిపితే మరి పోషకాలు కలిపి అందులో మరి నువ్వులు, పల్లీలు అని ఇట్లా చేసింది. సూపర్ టేస్ట్ అనమాట. మంచి ఇంత డబ్బా నిండా చేసి పెట్టి పోయింది. ఆ చింతపండుతోనే నేనైతే ఇది కలిపిన అన్నట్టు. ఆ పేస్ట్ ఒకటి ఉంటే వైట్ రైస్ పెట్టుకొని కలిపిన అన్నట్టు. చింతపండు పులిహోర, సమోసా, మిర్చి బజ్జీ, ఇంకా పెరుగన్నం, దాంట్లో పచ్చిమిరపకాయ కూడా వేసిన అనమాట. ఇవి రెండు ఒక టాస్క్. మిర్చి బజ్జీతోని పెరుగన్నం తినడం ఒక టాస్క్ అయితే, ఈ పులిహోర సమోసా తినడం రెండో టాస్క్. మూడో టాస్క్ వచ్చేసి గేమ్ ఏంటిది అంటే, ఈసారి నేను చెప్తా గేమ్ అంటే ఈ ఫుడ్ నిర్ణయించింది నేననమాట. అందుకని చెప్పి వర్ష గేమ్ చెప్పాలి కాబట్టి వర్ష గేమ్ చెప్తుంది. ఏ గేమ్ అయినా మనం పార్టిసిపేట్ చేస్తాం ఈజీగా. బావా చిన్నప్పుడు స్కిప్పింగ్ ఎక్కువ ఆడేది. ఎవరు ఎక్కువ సేపు స్కిప్పింగ్ చేస్తే వాళ్ళు విన్ అన్నట్టు. కానీ ఇప్పుడు తిన్నాక స్కిప్పింగ్ చేస్తారు కలవదు కదా. తిన్నాక స్కిప్పింగ్ చేయాలంటే తిన్నదాకా స్కిప్పింగ్ చేద్దాం, ఏమైతుంది? సరే కానీ ముందు ఏమంటే పడిపోతాం. సరే ఆ టాస్క్ తినకుండా ఉంటాం కదా. సరే ఆ టాస్క్ తర్వాత మాట్లాడదాం. లేదు ఈ రెండిట్లోకి వెళ్తే ఆ టాస్క్ ఓడిపోయినా ఏం కాదు కదా. అట్లా అయినా నేను టాస్క్ అన్ని ఎదుర్కొంటాం, ఏం కాదు. స్కిప్పింగ్ ఒక పెద్ద లెక్క కాదు. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఒకటి ఫస్ట్ ఏంది? పెరగనమ్మా. పెరగనం ఫస్ట్ నీ ఇష్టం, నీకు నువ్వేదంటే అదే. సరే పెరగన్నం ఫస్ట్ తిందాం, ఎందుకంటే లోపల మంచిగా ఉంటుంది కొంచెం కడుపులో. నాకు మా ఆయన కడుపు అప్సెట్ ఉన్నట్టుంది, అందుకనే తిండి పోటీ. పెరగన్నం మిర్చి కదా ఇప్పుడు. పెరగన్నం మిర్చి, నాకు పెద్ద మిర్చి పెట్టిన చిన్న మిర్చి ఉన్నట్టుంది. ఏదైనా కదే బాబా. ఓకే, లేదు కదా. మిర్చి అయిపోలే, పెరగన్నం అయిపోవాలి. ఇంకా ఇది ఇంకేంటిది? ఓకే. అయితే మా ఆయన కొంచెం హడావిడిలో ఉన్నాడు, తెచ్చి తిండి పోటాడు ఇక్కడ కూర్చోబెట్టిన, అందుకే అవుతాడు. అంటే ఇవన్నీ రాసి పెట్టేది నేనే. ఈ తిండి పోటీ నా బాబా తిండి పోటీ నేను రాసి పెట్టుకున్నా. ఓకే, మరి లేట్ చేయకుండా టాస్క్ స్టార్ట్ చేద్దాం. ఏంది బాబా, ఇది మిరపకాయతో తింటావా? ఇది దీంతో కలుపుతాను ఇట్లా. ఓకే, ఇదనమాట. ఇది మాత్రం, ఇది ఓన్లీ పెరగన్నం మాత్రమే 600 grams ఉన్నది. మరి జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత మరి పులిహోర తినాలి, సమోసా తినాలి, మిర్చి తినాలన్నట. అంటే రెండో టాస్క్. ఈ టాస్క్ లో ఒడిగొడితే అయిపోతుంది కదా. అవును. మరి లేట్ చేయకుండా ఫస్ట్ టాస్క్ స్టార్ట్ చేసేద్దాం. 3 స్టార్ట్. ఇది కూడా అయిపోయి. బాగా మిరపకాయ దారుణంగా ఉంది. అయిపోయింది ఇక నీకు ఊరుకొని తినవారికి ఇక అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది? విన్నర్ నువ్వు ఇంకా మిర్చే తినలేవు పూర్తిగా. నేను ఆస్వాదించుకుంటే నవ్వుకుంటూ తిందాం అనుకున్నా. ఇది ఎక్కడ ఆస్వాదించాలి ఇచ్చింది? టగరా తిన్న వల్ల నాకు టెన్షన్ అయ్యి టగరా తిన్నా. నువ్వు టగటగా రైస్ తాగుతూనే ఉన్నావు, నాకు టెన్షన్ కాబట్టి. నేను అసలు చేతే వాడద్దు అనుకున్నా, కానీ ఆఖరి మూమెంట్లో చేతి వాడాల్సి వచ్చింది లాస్ట్కి. తాగుతాను మొత్తం. ఇది ఫస్ట్ టాస్క్లో నేనే గెలవడం జరిగింది ఈజీగా, ఎటువంటి పోటీ లేకుండా. ఈజీగా నడలేందుకు అంటే ఎటువంటి పోటీగా లేకుండా గెలిచినప్పుడు ఈజీగానే అంటారు. ఈజీగా నువ్వు ఇది వరదాకా నవ్వు వెళ్ళావు. అసలు మిరపకాయలు తినలేదు సరిగా. మిరపకాయలు మొత్తం తిను. ఫుల్ కారం ఉన్నాయి ఇవి. అసలే ఆ మిర్చి పెరగడంతో మిర్చి మస్తు కారం ఉంది. అబ్బో ఎంతైనా కారం. వీళ్ళిద్దరు అన్న చెల్లెలు అయితే తింటారు ఎంత కారం అయినా. అంటే మిర్చి బజ్జి కారం అయితే తింటారు, వేరే కారం తినం. మిర్చి బజ్జి అయితే తింటాం మంచిగానే. నెక్స్ట్ రెండో టాస్క్ వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. రెండో టాస్క్, ఇందులో పులిహోర నాకు ఇష్టం సమోసా కన్నా కూడా. నీకు సమోసానే ఇష్టం ఉంటుంది. ఇప్పుడు పులిహోర స్పూన్ తీయకుండా తినాలి.
స్పూన్ తీయకుండా అంతే వేస్తా. అంటే స్పూన్తోనే అన్నం చేత్తో ఇంత కూడా తీసుకోవద్దు. ఎందుకు బావ అట్లా? అంతే టాస్క్ అట్నే ఉంటుంది మరి. అబ్బా. ఓకే మరి చూద్దాము. సమోసా కూడా దీనిలో కూడా సమోసా కూడా అయిపోవాలి. ఫస్ట్ టాస్క్లో నేను ఓడిపోవడం జరిగింది. సెకండ్ టాస్క్లో ఖచ్చితంగా విన్ అవ్వాలి. నాకు ఇష్టమైన పులిహోర అది మా పిన్ని చేసిన పులిహోర. ఓకే 1 2 3 స్టార్ట్. బాగుంది. టెంపుల్ వేసినట్టుంది కదా బాబా. అన్ని మిరియాలు వెల్లుల్లి అన్నీ వేసేసింది పిల్లి. నేను తినదానికన్నా నన్ను చూసినా అవుతాను కదా. ప్రేమతో చూస్తానే. మా అమ్మతో మీద కేక్ పోటీ ఈజీగా గెలిచిన. నువ్వు నన్ను కొంచెం భయపెడతాను. జోకినావా బావా? ఎంతెంత జోకినా? ఎంతెంత? 500. అవును డబ్బులు పెడతాను అప్పుడు పెట్టందని ఆయన తీసి మర్చిపోయినా. ఫస్ట్ క్లాస్ విన్నట్టు అమ్మా కడుపు నిండింది ఫుల్. అన్నీ అయిపోయినాయి. పెరుగన్నం అయిపోయింది, పులిహోర అయిపోయింది, మిర్చి అయిపోయినాయి, 3 మిర్చా 4 మిర్చి అవి అయిపోయినాయి, సమోసాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇది విన్నర్ అంటే. అసలు పోటీ ఇచ్చినాం అనివర్సి. కాకపోతే అది పులిహోర అన్న తిన్నందుకు నాకు పళ్ళు గోరుపోయినాయి. సమోసా తినేటప్పుడు అసలు నాతో కాలేదు. మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ టైం టాస్క్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం టైం పెట్టాలి. మనం ఎంతసేపు అలా తింటున్నామని అందరూ తెలవాలి కదా. అంటే లేట్ అవుతుంది, ముందర అవుతుంది, దాన్ని బట్టి ఫాస్ట్గా 2-3 నిమిషాలు తింటానమా, 5 నిమిషాలు తింటానమా అట్లా తినడానికి అని పెట్టాలి. ఎట్లా గెలిచిన కళ్ళు బయలు గమ్మినాయా? అబ్బా బేగులు వస్తాను. మా 1 kg ఈజీగా తింటాను అనిపిస్తాను. అంటే ఇట్లా తింటే ఓన్లీ రైస్ 1 kg అయితే ఈజీగా తింటాను, కానీ దాంట్లో ఏదైనా కర్రీ కలిస్తే వాళ్ళు అయితే లేదు. అసలు నేను ఎందుకు ఇట్లా వెనక పడ్డానికి కారణం ఏం తెలుసా బాబా? ఎవరైనా లాస్ట్ పెరుగు తింటారు. ఫస్ట్ ఏదైనా స్పైసీగా తిని ఫస్ట్ నేను ఒక్కని మాత్రమే పెరుగన్నం ఫస్ట్ తిని తర్వాత కాదు, నీ పొత్తు సహకరిస్తలేదు. నాకు కొంచెం కడుపుకి హాయిగా చల్లగా ఉండాలని బాగా పెరుగన్నం తినాలనుకోని ఫస్ట్ అది పెట్టిండు. మళ్ళీ మా ఆయనను ఫుడ్ సెలెక్ట్ చేయమంటే చాలా భారీగా పెడతాడు. అసలు ఒక సమోసా మిర్చి బజ్జీ 1-2 పెట్టి పెరుగన్నం పెడతాయి. 3 మిర్చి బజ్జీలు పెరుగన్నం. అప్పటికే
తిండిపోటీ అంటేనే ఇట్లుంటది. తిండిపోటీ అంటే ఎప్పుడైనా భారీగా తిండి గెలుచుడు ఓడిపోవడైనా ఏదైనా ఉండాలి. తిండిపోటీ అంటేనే ఇట్లా ఉండాలి. ఏది చిట్క అని గట్ట పెడితే అదేంది అది. పులిహోర మాత్రం బాగానే కదా బాబా, సూపర్ ఉంది. పండు కోరిపోయినాయి. మా రమ్మ పిన్ని చేసింది అంటే చిన్న ఇక పులిహోర చింతపండు ఉండదా? అవును ఉన్నది కదే. చింతపండు కొంచెం గట్టిగా ఉన్నట్టున్నది. పుల్లటి చింతపండు మంచిగా ఉన్నది. పండు కోరిపోయినాయి. ఇప్పుడు ఏం తినబుద్ది. సమోసా తినేటప్పుడు అయితే నాకు కరకర అంటారు పండ్లు తినలేదు అసలు అట్లా. ఇదండి మొత్తానికి 2 గేమ్లో నేనే గెలిచిన. ఇంకేంది అయిపోయిందా? అయిపోయింది. భారీ తేడాతో ఓడిపోవడం కొంచెం బాధ అనిపిస్తుంది. నాకు పెరుగన్నం అయినా సరే కడుపు ఫుల్ అనిపించింది. మరి కొంచెం బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే మరి బాగా ఎగరద్దు అంటాండి కదా తినంగానే. కొంచెం బ్రేక్ తీసుకొని మరి స్కిప్పింగ్ ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాం. కొంచెం బ్రేక్ తీసుకొని థర్డ్ టాస్క్ స్టార్ట్ అయిపోయినాము. నాకైతే చిన్నప్పుడు అలవాటు స్కిప్పింగ్. చెప్పు ఇది ఎట్లా చేసుడు? ఒక్కసారికి ఇట్లా ఎగురుడా లేకపోతే చేద్దామా? ఇట్లా గిట్లా చేద్దామా? ఎట్లయితే అయినట్టే. అట్లయితే ఎవరిది పోదు. ఫాస్ట్ గా చేయాలి. ఎవరిది ఫస్ట్ పోతే వాళ్ళు ఓడిపోయినట్టు. ఏది చెప్పు, ఏది ఎట్లా చెప్పు ఒకసారి. రెండు సార్లు ఎగురుడా? ఒక్కసారి ఎగురాలి. అయిపోయేదాకా తొందరగా వస్తుంది, అంత అయిపోతుంది. ఒక్కసారి ఇట్లా టిక్ అని ఎగురు లేదు, అక్కడగా ఇలా టగటగా చేయాలి కానీ. ఓకేనా? ఫస్ట్ నువ్వు టార్గెట్ ఎన్నైతే చూసి నేను టార్గెట్ అట్లేదు. ఇద్దరం కలిసి ఒకటేసారి 1 2 3 స్టార్ట్ చేద్దాం అంతే. ఇక స్టార్ట్ చేసి కదా ఇంకేంది. ఎవరిది పోతే వాళ్ళది పోయినట్టే. మరి నువ్వు తొండి చేస్తావు, నేను తొండేం చేయ. నేను తొండింది చేస్తా. ఇక నేను ఆల్రెడీ 2 టాస్కులు గెలిచిన ఇదే ఉన్నది కానీ. ఓకే మరి ఎట్లా కొడుతుంది ఫస్ట్ చెప్పు ఒకసారి. 3 టాస్కులు బాగానే ఎగరద్దు అట్లయితే వాళ్ళ లేదు. చెప్పు చెప్పే కదా అట్లేనా? గట్లా చెప్పు, నువ్వు చెప్పు. ఇట్లా 2 3 గట్లా సరే డైరెక్ట్. ఓకేనా? మైక్ తీసి పక్కకు పెడదాం. మైక్ తీసి పక్కకు పెడదామా? 1 2 3 స్టార్ట్. ఇది కొంచెం కరెక్ట్ రాలేదు, మళ్ళీ ఒకసారి లేదు అంతే ఫిక్స్. అది ఏంటంటే ఇట్లా ఏలు అది ట్రై అంత ఆమెమైంది. నడుమల ట్రై చేద్దాం అంతే. మీరు గెలిస్తే చాలా అన్ని ఇట్లా అనిపిస్తాయి అందరికి. స్టార్ట్ అంటారా మరి? స్టార్ట్ అంటే 1 నేను ఉండద్దా? 1 2 3 స్టార్ట్. అబ్బా నువ్వు ప్రిపేర్లు ఉన్నావు మంచిగా. అవునా కదా? నువ్వు ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్ నేనే గెలిచిన. ఒకటి నువ్వు ఒకటి అట్లా. ఇప్పుడు నేను ఎట్లా ఇచ్చుకుంటా? సరే ఫైనల్ కానీ ఫైనల్ ఎవరు గెలిచినట్టే. ఇక ఫైనల్ ఇది. ఇక చూద్దాం. బట్ 1 2 3 స్టార్ట్. అగో మళ్ళా అంతే అయిపోయింది. లాస్ట్ కి వినర్ అయితే నేనే కదా. మూడిట్లనే గెలిచిన. అది మన ఇష్టం. 2 సార్లు దొరకదు ఒకటేసారి అని చెప్పిన. కాదు ఇప్పుడు 2వ 3వ ఎందుకు వచ్చింది? అవసరం లేదు, అది కరెక్ట్ అనిపించక. ఇట్లా గెలుపు వచ్చే వరకు కూడా ఆడిపిస్తాడు కావచ్చు. ఇక గెలుపు ఓకే బాగా మళ్ళీ అంటే అప్పుడు ఫస్ట్ టైం ఏం మిస్టేక్ అయినా దాన్ని సరి చేసుకొని నెక్స్ట్ 2 సార్లు బాగా దానిలో ఏం చేయాలనేది నువ్వు చూసినా. ఏం చేయాలని ముందు నుండే అనుకున్నా కానీ అప్పుడు ఫస్ట్ టైం వీలు కాలే. కొంచెం ఏదో ఇది పడ్డది. ఇక దాని తర్వాత మెల్లగా చేస్తా అయిపోయా. నువ్వు టక్టగా చేస్తాను అది అంతే. బాగా ఫాస్ట్ చేస్తాను. బాగా ఫాస్ట్ చేస్తాను. నేను సింగిల్ సార్లు దొరుకుతాను కానీ కొంచెం మెల్లగా. నన్నేమో అట్లా కదా అంటాను. నువ్వు 2 సార్లు దొరకకంటానా ఇట్లా. నువ్వు టక్టగా ఇట్లా నాకు ఒకటేసారి ఇట్లా అనమాట. ఇదండి ఇట్లా 3వ టాస్క్లో కూడా బాగానే విన్ అవ్వడం జరిగింది. ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పులిహోర, మిర్చి బజ్జీ, సమోసా, పెరుగన్నం ఇవన్నిటి టాస్క్లో బాగానే విన్ అవ్వడం. నేనే గెలిచిన. ఈ వీడియో మొత్తం నేనే గెలిచిన. చాలా ఆనందం అనిపించింది, చాలా సంతోషం. మా తిండి పోటీలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు ధన్యవాదాలు. మరొక తిండి పోటీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. బాయ్.